శివాయ గురవే నమః. ఆస్తిక మహాశయులకు, జ్ఞాన జిజ్ఞాసులకు స్వధర్మ వేదికకు స్వాగతం. మనము చివరి వారంలో విష్ణు సహస్రనామము శంకర భాష్యానికి తాత్పర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఓ ధర్మ సర్వధర్మాణం అనే శ్లోకాన్ని వివరించుకున్నాం. ఈ విధంగా ధర్మరాజు కొన్ని ప్రశ్నలను అడగడం జరిగింది. కిమేకం దైవతం లోకే, ఈ జగత్తు మొత్తానికి ఏకైక దైవం ఎవరు? కింవాప్యేకం పరాయణం, సమస్త ప్రాణులకు చేరవలసినటువంటి అంతిమ గమ్యం ఏమిటి? కం స్తువంతః మానవాః శుభం ప్రాప్నుయుః, ఎవరిని స్తుతించటం ద్వారా మానవులు శాశ్వతమైనటువంటి శుభాన్ని పొందుతారు. అదేవిధంగా కమర్చంతః మానవాః శుభం ప్రాప్నుయుః, ఎవరిని అర్చించడం ద్వారా మానవులు పరమశుభాన్ని పొందుతారు. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః, మీ దృష్టిలో సర్వధర్మములోకెల్లా అంటే అన్ని ధర్మాలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన ధర్మం ఏంటి? కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్, దేనిని జపిస్తే ప్రాణి జనన మరణ సంసార బంధనము నుండి ముక్తుడవుతాడు అని ఈ విధంగా 6 ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ విధంగా ధర్మరాజు చేత అడగబడినటువంటి 6 ప్రశ్నలకు భీష్ముల వారు అత్యంత స్పష్టమైన సులభమైన సమాధానాలను నిర్ధారించారు. దాని గురించి ఇప్పుడు సకల లోకములకు ఏకైక దైవం ఎవరు, సమస్త ప్రాణులకు అంతిమ గమ్యం ఏది, మరియు ఎవరిని స్తుతి చేయడం ద్వారా మానవులు పరమశుభాన్ని పొందుతారు అని ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కిమైకం దైవతం లోకే, కింవాప్యేకం పరాయణం, స్తువంతః కం ప్రాప్నుయుర్మానవా శుభం, ఈ విధంగా 3 ప్రశ్నలకి గాను భీష్మ పితామహుడు ఈ శ్లోకం ద్వారా సమాధానాన్ని చెప్పబోతుంది. ఈ చరాచర జగత్తుకి ప్రభువు, అలాగే దేవదేవుడు మరియు కార్యకారణాలకు అతీతుడైనటువంటి పురుషోత్తముడు, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో మహావిష్ణువుగా మనం అందరము చెప్పేటువంటి ఆ సర్వవ్యాపకమైన చైతన్యమే ఏకైకమైనటువంటి దైవము మరియు అంతిమ గమ్యము. అటువంటి స్వామిని 1000 నామాలతో నిరంతరం స్తుతించే సాధకుడు సమస్త దుఃఖాలను దాటుతాడు అని ఈ శ్లోకము చెప్తుంది. శ్లోకం ఏమిటి అంటే, జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః. ఈ విధంగా శ్లోకము, దీనికి అవతారిక ఎంత గొప్పగా ఉంది అంటే, సర్వేషాం బహిః అంతః శత్రుణాం భయహేతుః భీష్మః మోక్షధర్మాదీనాం ప్రవక్త సర్వజ్ఞః. అంతఃశత్రువులకు బాహ్య శత్రువులకు భయకారణమైనటువంటి వాడు, మోక్షధర్మాలను మొదలైన వాటిని ఉపదేశించిన వాడు, సర్వజ్ఞుడైన భీష్మ పితామహుడు ఈ 3 ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం చెప్పబోతున్నాడు. అడిగింది 6 కదండి అంటే ఈ శ్లోకంతో మొదటి ఏవైతే ఉన్నాయో 3 ప్రశ్నలకు సమాధానం చెప్పబోతుంది. ఏంటది అంటే, జగత్ ప్రభుం, జగత్తు 2 రకాలుగా ఉంటుంది. స్థావరములు అంటే కదలనటువంటి జీవరాశులు, జంగమములు అంటే కదిలేవి. ఈ చరాచర జగత్తుకి ఈ జగత్ అంటే మొత్తము స్థావర జంగమాత్మకంగానే ఉంటుంది. వీటికి స్వామి, అధిపతి ఎవరు? అటువంటి వాడిని దేవదేవం, బ్రహ్మాది దేవతలకు కూడా అంటే బ్రహ్మ ఇంద్రాగ్ని సూర్య చంద్రాదులు మొదలైన దేవతలందరికీ కూడా ఆయన వల్లే వర్చస్సు కలుగుతుంది. దివ్యతే ఇది దేవహాని, కాబట్టి స్వయం ప్రకాశమానమైన వాడు. అనంతం అంటే దేశకాల వస్తు పరిమితులు లేనివాడు. పురుషోత్తమం, క్షర అక్షర పురుషుడు అంటే కార్యకారణముల కంటే అత్యంత ఉత్కృష్టుడు అని అర్థం. నామ సహస్రేణ, అటువంటి వాణ్ణి 1000 నామాలతో పురుష, ఏ పురుషుడైతే స్తువన్ నిత్యము ఆయన కళ్యాణ గుణములను సంకీర్తన చేస్తూ ఉంటాడో, సతతోత్థిత నిరంతరము ఎటువంటి అలసత్వము లేకుండా ఉత్సాహంతో ఆ పరమాత్మను స్తుతి చేస్తాడో వాడు సమస్త దుఃఖములను దాటి మోక్షాన్ని పొందుతాడు అని మనకి సాధారణమైన తాత్పర్యం. ఇక ఇందులో ఉన్న కొన్ని పదాలకు విశేషమైనటువంటి వివరణ లోతుగా చూద్దాం. ఈ చరాచర జగత్తుకి ఎందరో దేవతలు ప్రభువుగా ఉన్నట్లు కనిపించిన, అంటే ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇట్లా సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, ఇట్లా చాలా రకాలుగా మనకు కనబడుతూ ఉంటారు. ఎంత కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రతి అణువులోనూ సర్వాంతర్యామిగా ఉండి వారిని ఆయన శక్తి వల్లనే, ఆయన వల్లనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఆయన చైతన్యాన్ని ఆధారంగా చేసుకునే ఈ జగత్తంతా కూడా తమ తమ పనుల యందు నిర్దేశించబడి వాళ్ళ ధర్మాలను వాళ్ళు కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు.
వీటన్నిటినీ లేదా వీళ్ళందరినీ నడిపేటువంటి సర్వవ్యాపకమైన చైతన్యం ఒకటే. దాంట్లో ఎటువంటి భేదము లేదు. దానికి ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాన్ జగత్. ప్రతి స్థావర జంగమాత్మకమైన జగత్తులో ఆత్మస్వరూపకంగా ఉండి సమస్త జగత్తును శాసించే చైతన్యం ఏదైతే ఉందో దానికి ఈశ్వరుడు అని మనకి చెప్పబడింది. ఈశ్వరుడు అంటే కైలాసవాసి శివుడు అని అర్థం చేసుకోకూడదు. ఈశా అంటే నియంత, శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. అటువంటి వాడే జగత్ ప్రభుం, జగత్తు మొత్తానికి ప్రభువు. ఇక దేవదేవం అన్నారు. ఇప్పుడు ఈ జగత్తు మొత్తాన్ని కూడా బ్రహ్మ ఇంద్ర వరుణాది దేవతలు పరిపాలిస్తున్నట్టుగా కనబడుతుంది. వీరిలో విష్ణువు కూడా ఒకడా, ఇంద్రాది దేవతల్లో విష్ణువు కూడా ఒకడా అని ఒక సందేహం కలిగితే కలగొచ్చేమో. అలా కాదు, ఆయన వారందరికీ పాలకుడు, దేవదేవుడు అని స్పష్టం చేస్తున్నారు. అలా చేయడానికే ఈ పదప్రయోగం చేయడం జరిగింది. అంటే ఇంద్రాది సమస్త దేవతలకి కూడా ఇన్నే దేవుడు. ఆయన యొక్క శాసనం వల్లనే ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను ఆచరిస్తున్నారు. ఒక మాట కూడా ఉంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య అని ఒక మాట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క భయాన్ని ఆధారంగా చేసుకొని వాయువు, సూర్యుడు మొదలైన దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మల యందు వాళ్ళు నిర్దేశించబడి వాళ్ళ కర్మల్ని వాళ్ళు ఆచరిస్తున్నారు అనే మాట కూడా చెప్పబడుతుంది. ఒక రకంగా ఈ విధంగా సాధారణంగా మనం చూసేటువంటి సాధారణమైన దేవుడు కాదు, అందరికీ దేవాది దేవుడు అనే ఉద్దేశ్యంలో చెప్పారు. ఇక దీనికి మనము ఇంకో లోతైన కొన్ని ఈ దేవ పదానికి దేవదేవం కదా, దివ్యత ఇది దేవ అంటే స్వయం ప్రకాశమానం అని అర్థం. దీనికి శాస్త్రీయమైనటువంటి వ్యాకరణపరమైన కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సంక్షిప్తంగా చూద్దాం. దివు క్రీడ విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి మోద మద స్వప్న కాంతి గతిషు అని అంటారు. అంటే ద్యుతి అంటే ప్రకాశించేవాడు, లీలా వినోది క్రీడ, అసురులను జయించినవాడు విజిగీష, కర్మఫలదాత వ్యవహార, సర్వవేద సంకీర్త్యుడు స్తుతి, బ్రహ్మానంద స్వరూపుడు అంటే మోద, పరమస్వతంత్రుడు అంటే మద, సృష్టి సంకల్పం అనబడే యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి స్వప్న, దివ్యమంగళ స్వరూపుడు కాబట్టి కాంతి, మరియు అన్ని జీవులకు అందరికీ అంతిమ గమ్యస్థానం కాబట్టి గతి. ఇలా 8 రకాల అర్థాలు దీవ్ అనే ధాతువుకి చెప్పబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంలో వీటిని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ఇక ఇప్పుడు ఇంద్రాది సామాన్య దేవతలకు తమ తపస్సు వల్లనో జన్మాంతరాల్లో చేసిన యజ్ఞయాగాది క్రతువుల వల్లనో ఆ మహాపుణ్య కర్మల ఫలం వల్ల లభించినటువంటి ప్రకాశము ద్యుతి అనే ఒక్క లక్షణం మాత్రమే ఉంటుంది. కానీ పైన చెప్పినటువంటి 10 దివ్య లక్షణాలు స్వతహా సంపూర్ణంగా ఉన్న ఏకైక తత్వం ఆ సర్వవ్యాపకమైన చైతన్యం, ఆ పరమాత్మ దేవాది దేవుడైనటువంటి శ్రీ విష్ణువు ఒక్కడే, మహావిష్ణువు ఒక్కడే. అందుకే ఆయన సామాన్య దేవతలకు సైతం దేవుడైనటువంటి దేవదేవుడు అని మనం చెప్పుకోవాలి. ఇక మనకి కఠోపనిషత్తులో కూడా ఒక మంత్రం ఉంది. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని ఆయన ఇంతమంది సూర్యుడు, అగ్ని మొదలైన నక్షత్రాలు మొదలైనవన్నీ కూడా స్వయం ప్రకాశమానాలుగా కనబడుతున్నాయి కదా, మరి వాటికి నిజంగా అటువంటి స్వయం ప్రకాశమాన శక్తి వాటికి ఉన్నదా అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ చరాచర జగత్తు మొత్తములో అన్నిటి హృదయ స్థానంలో ఉన్నటువంటి సర్వవ్యాపకమైన ఒక చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఈశ శబ్దం చేత చెప్పబడుతుంది అని. అదే విధంగా ఈ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే ఇక్కడ దేవదేవ శబ్దంతో అంటే దేవాధిదేవుడైనటువంటి విష్ణు శబ్దంతో కూడా అదే చెప్పబడుతుంది. ఈ ప్రకాశము జగత్తును ప్రకాశింపచేసే శక్తి దానికి సంబంధించింది. సాధారణంగా చూడండి, ఒక లైట్ బల్బు ఎంత గొప్పగా ప్రకాశిస్తుంది అంటాం. ఆ బల్బు ద్వారా ప్రకాశం వస్తున్నప్పటికీ మూలంగా ఉన్నటువంటి ప్రకాశం బల్బుకు సంబంధించింది కాదు, దాంట్లో పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీకి సంబంధించి. కాబట్టి స్వయంగా ఈ విద్యుత్తుగా స్వయం ప్రకాశమై చరాచర జగత్తును ప్రకాశింపచేసేటువంటి కాంతి గోళాలు కూడా ఆయన శక్తి వలనే ప్రకాశిస్తున్నాయి, అసలు ప్రకాశం అయినదే అని చెప్పడంలో అంతరార్థం. అట్లాగే మనకి శాస్త్ర నియమాల ప్రకారంగా ఏ వస్తువుకైనా ఒక 3 రకాల పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మనం చదువుకున్న దాంట్లో
జగత్ప్రభు, దేవదేవం అదైపోయింది. మూడవది అనంతం. ఈ శబ్దానికి విచారణ జరుగుతుంది. 3 పరిమితులు ఉంటాయి. అంటే పరిచ్ఛేదాలు అని చెప్పాలి. ఒకటి దేశగతమైనది, రెండవది కాలగతమైనది, మూడవది వస్తుగతమైనది. చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి హైదరాబాదులో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి విజయవాడ, లేకపోతే వరంగల్, లేకపోతే కాకినాడ, ఇంకో చోట లేడు అని అర్థం. ఒక చోట ఉంటే ఒక చోట ఉండకపోవడం. అలాగే వస్తుగతం అంటే ఒక వస్తువు, ఒక బాల్ లాగా ఉందనుకోండి, బాల్ ఉందనుకోండి, ఆ బాల్ లాగానే ఉంటుంది తప్ప ఇంకో వస్తువు లాగా ఉండదు. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఒక మట్టి, ఆ మట్టితో కుండ తయారు చేశాం. ఆ సందర్భంలో అది కుండలాగే ఉంటుంది తప్ప అదే మట్టి ముద్ద అదే సందర్భంలో అదే మట్టితో తయారు చేయబడేటువంటి ఇంకో పెద్దగా ఉన్నటువంటి ఒక పాలిక లేకపోతే ఇంకేదో వస్తు రూపాన్ని పొంది ఉండదు. ఒక సందర్భంలో ఆ మట్టి ఒకే వస్తువు రూపాన్ని ధరించి ఉంటుంది. కాబట్టి వస్తుగతంగా ఒకలాగా ఉంటే ఇంకోలాగా ఉండకపోవడం అనేది మనకు కనబడుతుంది. ఇది వస్తుగతమైంది. ఇక కాలము అంటే భూతకాలంలో ఉన్నాడండి, భవిష్యత్తులో ఉండడు, వర్తమానంలో కాసేపు ఉండి వెళ్ళిపోతాడు, లేదా వర్తమానంలో ఉంటాడు, భూతంలో లేడు. ఇలా కాలాన్ని కూడా ఆధారంగా చేసుకొని బాధ, ఈ విధంగా 3 విధములైనటువంటి బాధలు ఎక్కడైతే ఉండదో దానికి అనంతం అని అర్థం. అంతము అనే వస్తువులు ఈ 3 రకాలలో ఏ ఒక్కదాన్ని గాని లేదా 3 రకాల బాధలను గాని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 3 రకాలైనటువంటి పరిమితులు లేనివాడు నిత్యుడు కాబట్టి పరిమితి లేనివాడవుతున్నాడు. అందువలన ఆయన అనంతుడు, అంతము లేదు. ఈ 3 రకాల పరిచ్ఛేదాలు లేవు కాబట్టి ఆయనకు అనంతుడు అని పేరు. అంతేకాదు, మనకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తులో కూడా వేదము మనకి స్పష్టం చేస్తుంది. అనంత శబ్దం చేత పరమాత్మే చెప్పబడుతున్నాడు. ఇక 4వది పురుషోత్తమం. వేదాంత భాషలో పరిభాషలో ఈ సృష్టిని 2గా విభాగం చేశారు. ఒకటి క్షర పురుషుడు అంటే కార్యము అని చెప్పాలి, అంటే ఎఫెక్ట్ ఇంగ్లీష్లో. ఎప్పటికప్పుడు నశించే సమస్త ప్రాణులు, శరీరాలు, భౌతిక ప్రపంచం ఇదంతా కూడా కార్యం. అలాగే అక్షర పురుషుడు అంటే కారణం, కాజ్, వికారము లేకుండా దేహాలను నడిపించే బీజరూపకమైనటువంటి మాయ లేదా జీవాత్మ, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యకారణ రూపకంగా ఉన్నవాడు ఎవరైతే ఈ రెండిటికి కూడా అతీతమైన వాడు కాబట్టి, అంటే ఈ రెండిటికి కూడా కార్యకారణాలకు అతీతుడైన వాడు, ఆయన నశించే శరీరాల అంటే క్షరముల కంటే గొప్పవాడు, వాటికి కారణమైనటువంటి అక్షర స్వరూపం, సమస్త జీవుల యొక్క సమష్టి రూపం ఏదైతే ఉందో అంతకంటే కూడా ఉత్తముడు కాబట్టి ఆయన పురుషోత్తముడు అని కూడా చెప్పబడుతున్నారు. దీన్నే చూడండి, భగవద్గీతలో యస్మాక్షరం అతీతోహం అక్షరాదభిచోత్తమః అతోస్మి లోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇటువంటి పదాలలో ఉన్నటువంటి లోతైన విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి మహానుభావుణ్ణి ఎవరైతే 1000 నామాలతో నిత్యము స్తుతి చేస్తారో, అంటే 1000 రకాలుగా కూడా ఆ సర్వవ్యాపకమైన చైతన్యమే పరమ లక్ష్యముగా ఏర్పాటు చేసుకొని స్తుతి చేస్తారో వారికి తప్పకుండా ముక్తి కలుగుతుంది. ఈ సంసారం అనే చక్రంలో నుండి వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. మహాశయులారా, మళ్ళీ మనం వచ్చే వారం మళ్ళీ మంచి శ్లోకంతో కలుసుకుందాం. ఇది ఈ రోజు శ్లోకం యొక్క వివరణ. వచ్చే వారం మళ్ళీ మనం తమేవ చార్చయ నిత్యం అనే శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. స్వస్తి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః.